లావణ్య గారు ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే మీరు ఆల్మోస్ట్ 19 ఇయర్స్ అంటున్నారు కదా! ఒక 11 ఇయర్స్ అవుతుందా మీ ఇద్దరు లివింగ్‌లో ఉండి? యాహ్! అండి. ఆ 11 ఇయర్స్‌లో కూడా ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్‌కి మీరు చెప్పడం జరగలేదా? అంటే ఇన్ని ఇయర్స్ పాటు మీ ఇద్దరు లివింగ్‌లో ఉన్నప్పుడు మీరు అలా ఉండడం కరెక్ట్ కాదని లివిన్ ఎప్పుడు ఎందుకు వాళ్ళని అవుతుంది? అది పెళ్లి పెళ్లి చేసుకున్నాడంటే కాన్సెప్ట్ చేసుకున్నామనే కాంటెక్స్ట్ కదండీ! లేదు. లివ్-ఇన్ అని డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. వదిలించుకోవడానికి ఒక రీజన్‌గా వీడియో ఉందా? ఫాదర్ నాకు మీకు పంపించు. పెళ్ళైన ఫోటోలు ఏమన్నా నాకు అది ఉన్నాయా? ఎడిటింగ్ ఉందమ్మా. సెల్ఫీస్ నీ సెల్లో ప్లే చేసి మీ మెడలో తాళి కట్టడం గాని ఇట్లాంటి అదే ఫోటోస్ మేము ఏమైనా ఇద్దరమే ఉన్నాయా? గుడిలో పెళ్లి చేసుకున్నాం. మేము పెళ్లి చేసుకున్న ఇంకోనమ్మా. మంత్‌కి జూమ్ చేయండి అది. మనవడో మనవరాలో కావాలని ఆవిడ అడుగుతున్నారండి. మరి లివిన్‌లో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి మనవడినో మనవరాల్లో కూడా పెళ్లి కాని అమ్మాయిలతో కనమని చెప్తే తల్లి రాస్తారని తల్లి చెప్తుందండి. పాపం బీపీ షుగర్‌లను రాస్తారని తండ్రి చెప్తున్నాడండి. అంటే ప్రజల ముందు ఏమి ఎద్దేవా చేసి ఏమి మార్చేద్దామని హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. నిన్న పోలీస్ స్టేషన్ ఏంటి, ఆ లాయర్ ఏంటి, అక్కడికి వెళ్ళి తతంగం ఏంటి, డ్రగ్స్ కేసులో సంచలనం ఏంటి, దమ్ముండి అరెస్ట్ చేయించండి. అంటే అది కంప్లీట్‌గా ఇది ఇప్పుడు డ్రగ్స్ వైపు యూ టర్న్ తిప్పేలాగా ప్లాన్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఎలా కాదని ఇప్పుడు నేను అంటాను, ఈ అమ్మాయి డ్రగ్స్ మీకు ఇచ్చింది అంటాను. సరదాగా ఈ పిల్ల కూడా కన్ఫెషన్ ఇస్తుంది, వేద్దాం టీవీలో. లావణ్య గారు ఒకసారి మీ ఇద్దరికి పెళ్ళి అదే తాళి కట్టినటువంటి ఫోటోస్ ఏమన్నా అదే అండి. ఉంటాయా? తాళి ఇట్లా కట్టేటప్పుడు మేము తీసుకోలేదు. మేము ఇద్దరమే ఉన్నాము. అది మా ఇద్దరి దట్ ఈస్ కాల్డ్ డిసైడ్ఫుల్ మ్యారేజ్. తాళి కడుతున్నట్టు కత్రువు ప్రకారం ఉంటే అది అప్పుడు ఆటోమేటిక్ 498 కదా. అట్లీస్ట్ మీ ఇద్దరిది పెళ్ళైన తర్వాత కూడా ఒక ఫోటో అనేది తాళి ముందు పెట్టుకుని ఉంటుంది కదా. అదే 10 years క్రితం మనం ఏ ఫోన్ వాడేవాళ్ళు ఉండే పాసిబిలిటీస్ కీప్యాడ్ మాట్లాడండి. కీప్యాడ్ ఓకే. పాసిబిలిటీస్ మాట్లాడుకుందాం. 10 years బ్యాక్ వాళ్ళిద్దరికి పెళ్ళి అయిందంటే పలానా డేట్లో అయిందంటే యాడ నుంచి ఏం తీయాలని మాట్లాడుతున్నాం. ఒక్క ఫోటో కూడా ఉంటే 493 ఎందుకు వస్తుంది? ఆ అమ్మాయి నా మ్యారిటల్ స్టేటస్ మార్చినట్టుగా వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వదింతున్నాయో పూజల ఆశీర్వదింతున్నాయో కనబడుతుంటే లీగల్ పర్వ్యూలోకి అది 493 డిసైడ్ఫుల్ మ్యారేజ్. డిసైడ్ఫుల్ మ్యారేజ్ అంటే పెళ్లి ప్రకారం హిందూ చట్టం ప్రకారం చెప్పిన పెళ్లి కాకుండా గుళ్ళోనో బళ్ళోనో తాళి కడితే ఉంగరం తొడిగిన మన ఇద్దరికి పెళ్ళి అయిపోయిందని ఆ పిల్లని ఏమారుస్తే, లేదా మనం మంచి మ్యారేజ్ చేసుకుందామని ఆ అమ్మాయికి అష్యూరెన్స్ ఇచ్చి ఫిజికల్గా అనుభవిస్తే దాని కదా 493 అంటే. విచారణ కూడా 100 లాయర్లు వచ్చారు. కట్టుకున్నప్పుడు మెడలో చైన్ అనేది ఉంది. అంటే అది నిన్న మొన్నటి దాకా మీ ఛానల్ కూడా కొంతమంది లాయర్లు వచ్చారు. వాళ్ళు 493 అట్రాక్ట్ కాదని వాదించి బల్లలు గుద్దేశారు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు యాంటిసిపేటరీకి? ఎందుకు వెళ్ళారు? మేము ఇచ్చిన 170 ప్రూఫ్సే కాదన్నారు. మరి ఎందుకు వెళ్ళారు యాంటిసిపేటరీకి? అది ఈ పాటికి అరెస్ట్ అవ్వాలి రాస్తుంది పోలీసులో కాన్సెప్ట్. ఒకవేళ బెయిల్ ఇస్తే ఏం జరుగుతుంది నెక్స్ట్? ఏమవుతుందండి, కేసు అయితే అతను కొట్లాడాలి కదా. యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే బెయిల్ క్యాన్సిలేషన్ కోసం మేము కొట్లాడతాం. ఇగో ఇప్పుడు అతను బయట ఉండడం వల్ల శేఖర భాష లాంటి వాళ్ళు తీసుకొచ్చి అతను చేస్తున్నటువంటి చేష్టలు కోర్టు తీసుకెళ్తాం. ఐడ్రీమ్ లాంటి ఛానల్స్లో శేఖర భాష అతను కాన్ఫిడెన్స్ తీసుకుంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంది చూపెడతాం. ఖచ్చితంగా ఈ కేసుల విషయంలో మాట్లాడుతున్న ఏదైతే ఆధారభూతం అని చెప్తున్నారో అవి కోర్టు నమ్ముతుందా నమ్మదా అన్నది మనం కోర్టు ముందు తీసుకెళ్తాం. వాళ్ళ పేరెంట్స్ కూడా లీగల్గానే ఫైట్ చేస్తాం, మా దగ్గర మొత్తం ఆ ఎవిడెన్స్లు ఉన్నాయి అని నిన్న మీడియా ముందు కూడా చెప్పడం ఆల్ జరిగింది. ది బెస్ట్, వి విష్ దమ్ ఆల్ ది బెస్ట్. రమ్మనండి కోర్టుకి. రైట్. సరే, అయితే మీ గురించి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు
పెద్ద మొత్తంలోనే డబ్బు తీసుకున్నారు అని చెప్పేసి అని మీ మీద ఒక ఈ అమ్మాయి దగ్గర ఆయన దగ్గర క్లారిటీ ఉండాలి ఆ అమ్మాయి శేఖర్ భాష దగ్గర దగ్గర అమ్మాయి దగ్గర ఓహో నా దగ్గర తినడానికి కూడా రూపాయలు లేదు అలా కదా వదిలేసి వెళ్ళిపోయాడు. అలా చేత అడుగుతుంటారు పెద్ద మొత్తం ఎంత ఉండొచ్చు సుమారు ఇందాక మీరే ఒక ఫిగర్ చెప్పున్నారు 5 కోట్ల కోట్ల అంటే కుక్కలకి అన్నం పెట్టను పూరం పోకోడు ఆడు తెచ్చుకున్న 15 కుక్కలకి అన్నం పెట్టలేని చేతగాని నా కొడుకు ప్రేమించి శరీరాన్ని వాడుకుని ఆ పిల్ల పోషణకి డబ్బులు పంపినటువంటి తేడా నా కొడుకు ఆడి బతుకు బతకడానికి ఒక డబ్బులో దిక్కుమాల నాకు డబ్బులు ఇస్తారండి అంత మొగోడాడు కట్టుకున్న దాన్ని రోడ్డు మీద వదిలేసినటువంటి చేతగాని నా కొడుకు అదే ఇంట్లో 15 కుక్కలు ఆడికి నచ్చితే తెచ్చుకుంటే ఆ కుక్కల ముడ్లు మూతులు కడిగి ఆ కుక్కలు తిండి పిల్ల పెట్టడానికి కింద మీద స్ట్రగుల్ అవుతా తెలిసిన సర్కిల్ దగ్గర నుంచి డబ్బులు అప్పు కింద తీసుకొచ్చి వాటికి పెడిగ్రీ ఫుడ్డో పెట్టి ఈ రోజుకి వాటి బాధ్యత విస్మరించకుండా మీరు కెమెరా తీసుకుని వెళ్తే తన ఇంటికాడ ఉన్న కుక్కలు మీరు షూట్ చేయాలి పొగబెట్టలు మీరు షూట్ చేయాలి వెళ్తాం తప్పకుండా ఎవరు శేఖర్ భాష అన్నాడు మాట్లాడు ఆ బొగ్గాడు ఏమన్నా వెళ్ళాడు ఫ్రెండ్కి సంబంధించినటువంటి కుక్కలకు అన్నం పెడుతున్నాడు శేఖర్ భాషగాడు ఏమన్నా ఓ 10 కేజీలు 25 కేజీలు బ్యాగ్ వేయించాడా పునా పుణ్యమైన కట్టుకోమనండి మేము అలాగే పెడతాం ఆయన కూడా వచ్చి పెట్టమనండి మయాంక్ ఫోటో కూడా వేయండి ప్లీజ్ ఇతను చాలా అబ్యూజ్ మాట్లాడి మయాంక్ ఓకే తమ్ముడు. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే ఎవరైతే మీ మస్తాన్ సాయి ఉన్నారో తన ఫోటో కూడా ఇది అని చెప్పేసి ఒకటి సర్క్యులేట్ అవుతుంది సీనియర్ అండి అసలు చాలా తప్పు అతను మరి మీరు అన్నాన్ని వేసుకోవచ్చు ఇంకేదైనా వేసుకోవచ్చు కలిసి పెరిగిన మనుషులము ఒళ్ళో కూర్చున్నావు అన్నమాట ఏదైతే సెలూన్ లో ఉన్నాం చైర్లే కూర్చోడానికి సరే నేను ఇక్కడ తొడ మీద ఇలా కూర్చున్నాను సో తను మస్తాన్ సాయి కాదు మస్తాన్ సాయి కాదు చాలా తప్పండి అసలు మస్తాన్ సాయి అంటే ఎవరు ఏమైనా చూపిస్తారా అదే అండి తనకి కెమెరా ముందుకు రావడం అన్నది అయితే ఇష్టం లేదు ఆల్రెడీ ఒక ఛానల్ ముందుకు వచ్చాడు ఓ ఛానల్లో మాట్లాడాడు అన్న నా పరిస్థితి అన్నాడు నా ఆఫీస్కి వచ్చాడు 2 hours కూర్చున్నాడు అన్న నేను ఒక మంచి కంపెనీ ఫ్లోట్ చేసుకుంటున్నా ఇన్వెస్టర్స్ పాజిటివ్గా ఉన్నారు నాకు సంబంధం నేనులోకి లాగి డైవర్ట్ చేయాలనుకుంటున్నాడు రాస్తారని ఇంట్లో మేము డ్యాన్స్ వేసిన వీడియోలు కానీ మీరు అన్నీ చూపించారు కదా ఛానల్లో నా అవసరం పలానాది ఉన్నదంటే కోర్టు నుంచి రప్పించమని చెప్పండి వాళ్ళని త్రూ కోర్టు నోటీస్ ఇవ్వమనండి నేను కోర్టుకు వస్తా అని చెప్తాను మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను మస్తాన్ సాయి తోటి తినని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చింది రాస్తారు అని చెప్పేసి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉంది మీరు దాని గురించి ఏం చెప్తారు క్రిమినల్ మైండ్ సెట్ మాత్రమే రాస్తారని కొత్తగా అంటుకుందండి ఇంతకుముందు రాస్తారు ఇలా లేదు ఇప్పుడు నేను పాజిటివ్ నెగిటివ్స్ రెండు మాట్లాడతాను నేను ఈ అమ్మాయి ఉన్న క్రిమినల్ మైండ్ సెట్ యోగేష్ ని కూడా జైలుకి పంపించింది మరి ఎఫ్ఐఆర్ కాపీ పెట్టాను నేను ఒక కాపీలో రాసిన పాయింట్స్ ఇది అని మాట్లాడుతున్నారు మరి మస్తాన్ సాయి జైలుకి వెళ్ళలేదని మరి ఫీల్ అవుతున్నారా ఇప్పుడు యోగేష్ జైల్లో ఉన్నందుకు 4.5 years నుంచి ఇతను జైల్లో ఉన్నాడు అటెంప్ట్ మర్డర్ అన్న కేసులో ఇతనికి హ్యాంగ్ టు డెత్ సెక్షన్ వేశారు మరి ఆమె కనింది ఇతను చచ్చిపోవాలని కోరుకోవడానికి సెక్షన్ వేయించడానికి ఇతను ప్రొడ్యూసర్ కోసం ప్రొడ్యూసింగ్ చేద్దామని ₹1 కోటి తీసుకొచ్చిన మనిషి ముంబై వచ్చాడు అతను సినిమా కళతో అతని దగ్గర 80 లక్షలు దొబ్బేసి అతన్ని వాడుకొని అతని త్రూ ఇల్లు కట్టించుకొని అతనితో కొట్లాడేసి అనస్థీషియా ఇచ్చుకొని చేయి కట్ చేసుకొని అమ్మాయి ఈ అబ్బాయి చంపడానికి వచ్చాడని కేసు పెట్టి ఈ అబ్బాయిని జైల్లో పెట్టించింది అవన్నీ కూడా ప్లే చేస్తా ఉంటాయి ఆ అమ్మాయి పాపం హాస్పిటల్లో ఉండి మాలి మల్హోత్రా అవును రీసెంట్ గా న్యూస్ కూడా రైట్ వచ్చింది సెలీలో లెఫ్ట్ సెలీలో ఆగే సెలీలో పాపం వీడియోలు చాలా జాగ్రత్తగా మంచి ఆర్టిస్ట్ కదండి హాస్పిటల్లో చేతులు కోసేసినోడు ఎవడ వెనకాల నుంచి పొడిచేస్తే నేను వచ్చి బుక్ మేము పొడిచేస్తే మీరు హాస్పిటల్లో నుంచి విభిన్న యాంగిల్ ఆగేసే పీచేసి ఇదర్సే అని వీడియో తీయించుకుంటారండి ఆ మాటలన్నీ ఉన్నాయి ఈ మధ్యన మాడుతుంటే పిల్ల ఎందుకు నవ్వుతుందని అడుగుతారు ఇప్పుడు అంతోటి పెద్ద ఈరాంగుడు కోసం ఈ పిల్ల రోజు ఏడుతో కూర్చుని ఈ పిల్ల మొత్తం జుత్తూరు వేసి కూర్చోడం ఏడుపులు అయిపోయినాయండి ఇంకా మరి ఇందులో ఆగే సెల్లులో పిచ్చే సెల్లులో నిజంగానే అంటదండి ఆవిడ కొంచెం మీరు తాగించండి అని అడుగుతున్నాను చేయి నొప్పి వచ్చిందేమో అలాగే అనుకోవాలి అయితే అంటే అంటుంది ఇవన్నీ ఏం చెప్తా ఉంటే అండి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ రోజు ఒకరోజు ఈ చేతి కట్టు ఉంటుంది ఒకరోజు ఈ చేతి కట్టు ఉంటుంది అండి అంటే ఎందుకంటే అసలు రోజున రోజు అయ్యే మళ్ళీ కొత్త ఏం లేవు పెదల పోరు కొట్టేసింది అన్నప్పుడు ఇంకొక ఇద్దరు తెస్తున్నారు తెచ్చి గొంతులో ఇలాగ ఈ అమ్మాయి ముక్కులో ఇలాగ ఈ అమ్మాయి డ్రగ్స్ పెడితే అప్పుడు అలవాటు చేసుకుని ఇది చాలా బాగుంది రోజు తినేస్తున్నారు డ్రగ్స్ పాపం అమ్మ మహవా పతివతా శిరోమని పాప వస్తుందండి
రేపు పేరేంటన్నా మరాఠీ ప్రీతి చౌదరి. ప్రీతి చౌదరి. చౌదరి కార్డులో ఉందా? మళ్ళీ ఫీల్ అవుతున్నారు. ఏమో అండి మరి చెప్పడం అయితే ప్రీతి చౌదరి అనే చెప్పింది. అయితే మనం కట్ చేద్దాం దాన్ని. అది మళ్ళీ ఆ పేర్లు మళ్ళీ మేము కావాలని తీసుకొస్తున్నట్టు. ఈ అమ్మాయి మీద ఎందుకు పోలీసులు అంటే ఇప్పుడు దాకా డ్రగ్స్ తీసుకున్న, డ్రగ్స్ కన్స్యూమ్ చేసిన, డ్రగ్స్ ప్లెడ్డింగ్ చేసినా కూడా ఏదైనా కూడా కేసే కదా, ఎందుకు పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు? మీరు వెళ్తున్నప్పుడు చెప్తే నేను కూడా మీతో పాటు నా కారులో వస్తా. ఒకసారి మీరు కూడా పోలీసులను అడగండి. డ్రగ్స్ తీసుకున్నా నా పిల్ల చెప్తుంటా, పిల్ల భర్త చనిపోయారు. అదే అమ్మాయి చెప్తున్నప్పుడు పోలీసులు ఎందుకు అంటే ఇప్పుడు లాయర్ తీసుకుని వెళ్ళిపోయారు అంటున్నారు కదా. లాయర్ తీసుకెళ్తే జడ్జిని తీసుకెళ్తే కానీ అలా మ్యాటర్ అది కాదు కదా. ఇప్పుడు తెలంగాణలోని ఆల్మోస్ట్ డ్రగ్స్ అనే విషయాన్ని ఇంత పెద్దగా హైలైట్ చేసి చూపిస్తున్నా, ఒప్పుకున్నప్పుడైనా కూడా తనకి కౌన్సిలింగ్ అన్న ఇవ్వాలి కదా, అలా తీసుకోకూడదు అని. అదే ఇప్పుడు ఏదైతే ఉందో ఆ కేసు మీద ఎఫ్ఐఆర్ నమోదైతే కనుక చాలా చక్కగా హైకోర్టులో మంచి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. 219 మేము కూడా యూటిలైజ్ చేసుకుంటాం. ఆ పిల్ల ఫాల్స్ అన్సస్టైనబుల్ ఎలిగేషన్స్ చేస్తే సోషల్ మీడియాలో పరిశీలించుకుంటే ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, కానీ మేమైతే త్రూ కోర్టే మాట్లాడతాం. ఖచ్చితంగా మాట్లాడతాం. ప్రతిరోజు మీడియాకు అందుబాటులో ఉంటేనే నిజం అనేది సర్వే అవుతుంది. అంటే ఆ పిల్లకు ఉన్నటువంటి కుటుంబ బాధ్యతలు, ఆ పిల్ల నాకున్న ఆఫీస్ బాధ్యతలు నేను మానేసి ఆ పోరంపోగోళ్ళ శేఖర్ భాషలో రోజు తిరగలేం కదా. అందుకని అడుగుతున్న ప్రశ్నలు ఇవా, వీటికి జవాబులు ఇవా చెప్తాం. లేదు నువ్వు కోర్టు తోడుతావా, నువ్వు కోర్టు అడుగు. ఈ పిల్ల డ్రగ్ పెడలరా, పెద్ద డ్రగ్ మాఫియా ఇష్టా ఏంటి? ఒక్క పిల్ల, ఒక ఆడపిల్ల గురించి 7-8 కేసులు, గడిచిన సంవత్సరంన్నరగా 7-8 కేసులు, రాజ్తరం చుట్టూ ఉన్న సర్కిల్.